స్థిరసుఖమాసనం. Sit upright and look at yourself. నన్ను నేను చూస్తున్నాను. ఇలా ఇన్ని మాటలు చెప్పడంలో ఎక్కడో చెదిరిపోయిన మనస్సు ఒక చోటకు వస్తుంది. ఊహించండి చెప్పబోయేది. కాల్పనిక ఊహ. ఏకాగ్రంగా ఊహ చేయండి. నేను భూగర్భంలో ఉన్న ఒక బొగ్గు గనిలో ఉన్నాను. ఎక్కడున్నాను? భూగర్భం, బొగ్గు గని, చిమ్మ చీకటి. తల మీద ఒక లైట్ ఫిక్స్ చేసింది. బ్రైట్ లైట్ ఫిక్స్డ్ ఆన్ మై హెడ్. ఈ లైట్ ఆన్ చేశా. నేను తల ఎటు తిప్పుతూ ఉంటే ఆ పక్క వెలుగుంది. అక్కడ ఉన్న ఎదురుగా ఉన్నది కనిపిస్తోంది వెంటనే. మిగతాదంతా చిమ్మ చీకటి. ఇట్స్ ఎన్ ఇలస్ట్రేషన్, ఒక దృష్టాంతం. ఏ పక్క తల తిప్పితే ఎవ్రీథింగ్ ఇన్ దట్ డైరెక్షన్ shines brilliantly, while everything else remains darkness. This illustration applies to the light of awareness in my heart. హృదయ కుహరంలో, హృదయ పద్మంలో ప్రకాశిస్తున్న వెలుగు ఇటువంటిదే. ప్రపంచానికి కేంద్రం ఏది? మీరే. మీ హృదయములోని వెలుగే ప్రపంచానికి కేంద్రం. ఈ వెలుగు ఎటుపక్క ప్రకాశింపచేస్తే ఆ విషయాలు తెలుస్తాయి. కోల్ మైన్లో లాగా. దిస్ ఇస్ కాల్డ్ ద లైట్ ఆఫ్ అవేర్నెస్. ఆ లైట్ ఎటుపక్క పడుతుందో అక్కడున్నవన్నీ వెలుగులోకి వస్తాయి. మనస్సు అనే హృదయంలో ఉండేటటువంటి ఈ వెలుగు ఏ పక్క ప్రసరింప చేయబడుతున్నదో అది ప్రపంచంగా నాకు టెంపరీగా కనిపిస్తోంది. ఇంకొక పక్క తిప్పితే అది ప్రపంచంగా ఉంది. అట్లా అన్ని వైపులా ఈ లైట్ను ప్రసరింప చేయడం వలన అక్కడక్కడున్న అనుభవాలు, వస్తువులు, పర్సన్స్ తెలుస్తున్నారు. ఇక్కడ ప్రపంచం అన్నాం కదా, ఆ వరల్డ్ని తీసేసి కాస్మోస్ అని పెడదాం. అంటే అనంతం. దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. అనంతం, కాస్మోస్, విశ్వం, యూనివర్స్. ఇందాకలు ఎక్కడున్నాను?
ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ ద ప్రపంచ. ప్రపంచమునకు కేంద్రం. ఇప్పుడు అదే లైట్ కాస్మోస్కు, విశ్వమునకు. విశ్వానికి ప్రపంచానికి ఏమిటి తేడా? ప్రపంచం అంటే ఇంద్రియాలతో తెలిసేది, దగ్గరగా ఉన్నది. విశ్వం అంటే అనేకమైన గెలాక్సీస్తో కలిపి ఉన్నదాన్ని విశ్వం అంటాం. కాస్మోస్, వరల్డ్, కాస్మోస్. నౌ everything in the cosmos is illuminated by this light, inner light. Simply turning the head in that direction, meaning focusing the attention, not my attention, focusing the attention on that. I am the light of awareness. I am the light of awareness. Now, దేహం మీద ఫోకస్ చేస్తే అదే కనపడుతుంది. వరల్డ్ హ్యాస్ టు వెయిట్. వరల్డ్ హ్యాస్ టు వెయిట్ until it is lit up by my light. Because I am focused on the body. ఫోకస్ బాడీ నుంచి తీసి బయటకు పెడితే బాడీ విల్ బి సెకండరీ, ప్రైమరీ విల్ బి వాట్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్. నౌ నాకు నా చుట్టుపట్ల పరిసరాలు తెలుస్తున్నాయి అంటే లైట్ ఆఫ్ అవేర్నెస్ని పరిసరములపై ప్రసరింపచేశాను. I encounter the environs with awareness. పరిసరముల స్మృతి జ్ఞానం నాకు అవేర్నెస్ వలన కలుగుతోంది. శరీరం మీద పెడితే once again I locate the body, this body. Then encounter the breath. Yeah. Now the breath comes to light. శ్వాసపై అవేర్నెస్ని పెడితే శ్వాస తెలుస్తుంది. బాడీ మీద పెడితే బాడీ తెలుస్తుంది. ప్రపంచం మీద పెడితే ప్రపంచం తెలుస్తుంది. Look at the power of this watching with the awareness. మైండ్ మీద పెడితే ఈ అవేర్నెస్, వాట్ ఈజ్ మైండ్? సంకల్పాల ప్రవాహమే కదా మైండ్. దిస్ థాట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో అబ్జర్వబుల్ బై దిస్ లైట్. Truth is in the present. Suppose the truth, the real, is in the present. అప్పుడు మనసుపై దృష్టి పెట్టినంత కాలం, which is the past, memory, smriti, known, so long I remain far from the truth. అంటే మనస్సును ఫోకస్ చేస్తున్నంత కాలం ప్రజెంట్గా ఉన్న ట్రూత్ నేను తెలుసుకోలేను. ఎందుకు? మనస్సు పాస్ట్ మీద, మైండ్లో ఉన్న బ్యాక్ మీద ఫోకస్ అయ్యింది. అక్కడ చూసాంగా, అవేర్నెస్ బాడీ మీద పెడితే బాడీ తెలుస్తుంది, బ్రెత్ మీద పెడితే బ్రెత్ తెలుస్తుంది, మిగతా వెనక్కి వెళ్ళిపోయి ప్రపంచం మీద పెడితే అప్పుడు బ్రెత్ జ్ఞాపకం తెలియటం లేదు. దేని మీద పెడితే అది తెలుస్తుంది. మనసు మీద పెడితే రియాలిటీ పోతుంది. రియాలిటీ ప్రజెంట్ అనుకోండి.
అప్పుడు మనసు పాస్ట్, దాని మీద పెడితే రియాలిటీ మరుగున పడింది. ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? ది అన్నోన్, నాకు తెలియనటువంటి బ్రహ్మము, ఆత్మ, ట్రూత్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద థాట్. మనసులో వెతికితే, ఇంద్రియాలతో వెతికితే దొరకదు, లేదు అక్కడ. ఇట్ కెనాట్ బి కంటైన్డ్ ఇన్ ది మైండ్. వై? మైండ్ ఈజ్ past and future anxieties. Mind is not the present. Mind is the known. తెలిసినవి మైండ్లో ఉన్నాయి. తెలుసుకుంటున్న నేను ఆ మైండ్లో లేను. నో, కంటెంట్స్ ఆఫ్ ద మైండ్ బ్యాగ్ ఉందిగా, ఆ బ్యాగ్ని ఈ టార్చ్ వేసి లైట్ ఆఫ్ అవేర్నెస్ని చూడండి. నో, యా, గ్రాండ్ మదర్, చైల్డ్హుడ్ డేస్, క్వారల్ విత్ మై ఫ్రెండ్, అన్నీ ఉన్నాయండి ఈ బ్యాగ్లో. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద మైండ్, which are thoughts, cognitions, memories, etc. Emotions also. I am aware of the emotions. Yeah, ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది, ఈ రోజు నాకు చాలా దుఃఖంగా ఉన్నది, ఇవన్నీ తెలుస్తున్నాయి. నోటీసింగ్ ద ఎమోషన్స్, యు నోటీస్ ద మైండ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ. Paying attention to the emotions. Listen. Paying attention to the contents of the mind is nididhyasa. Why? When you pay attention to the mind, you know you are not the mind. Mind, you can drop it. If you pay attention, it is there. If you don't pay attention, it is not there. Just like the light we have seen. Examine the emotions. You are emotionally attached to something, someone. Let us say, be honest. Ikkada, avoid cunningness. Pick up one attachment which you like most. It could be a house, it could be your costly car, it could be jewelry, it could be your wife, it could be anything which you treasure more and love more and say it is yours. Focus on that. See the emotion, attachment. Notice that every time you remember that item, you become anxious. Why? జారిపోతుందేమో, మారిపోతుందేమో. It could be an intense anxiety. What did I pick? అన్నిటికన్నా నాకు సర్వోత్తమంగా నాకు ఏది అటాచ్డో దాన్ని పిక్ చేశాను. దాని మీద మనసు పెట్టగానే భయం, ఆందోళన కలుగుతుంది. ఎందుకు? అది జారిపోతుందేమో. ఎగ్జామిన్ దిస్ ఎమోషన్. దాన్ని జస్టిఫై చేయొద్దు, త్రోసిపుచ్చొద్దు. Just examine that attachment. Samsari justifies, sadhaka examines. Encounter the emotion with awareness. Emotion కూడా అవేర్నెస్ అనే లైట్లో తెలుస్తున్నదే. You use prayer. You are attached to the prayer, at least during the prayer. But pay attention to that attachment. అయ్యో, తప్పు చదివేశాను, ఫాస్ట్గా చదివేశాను, ఈరోజు బాగా జరగలేదు.
ఇవన్నీ తెలుస్తున్నాయి అవేర్నెస్లో. సో ప్రేయర్ ఈజ్ నాట్ యూ, యూ ఆర్ ద అవేర్నెస్. నౌ వీ హ్యావ్ పిక్డ్ ఏ పర్సన్, we have picked a thing, we have picked a prayer. All of them are focused by the light. Be honest. Examine the entire moment of attachment. There is no freedom in attachment. There is binding in the attachment. Being aware of this entire moment of attachment is the great job of awareness, Yeruka. Do not underestimate the value of this. This is your Yeruka, awareness, light. Ahamasmi, Ahamasmi, Ahamasmi. 30 సెకండ్లు విరామంగా కూర్చోండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నృసింహ ఉత్తరతాపిని ఉపనిషత్. నృసింహ ఉత్తరతాపిని ఉపనిషత్. అత్ర బిధామివ మన్యమానః శతథా సహస్రథా భిన్నో మృత్యుస్స మృత్యుమాప్నోతి. అతి గంభీరమైనటువంటి హెచ్చరిక. అత్ర బిధామివ మన్యమానః, అన్యో అసౌ అన్యో అహమస్మి. దేవుడు వేరు నేను వేరనే భావించేవాడు పశువు అంటూ నిన్న బృహదారణ్యకం హెచ్చరించింది. అదే వాక్యాన్ని ఇంకొంచెం తీవ్రంగా చూపిస్తోంది. అత్ర, ఇక్కడ, ఎక్కడ, ఈ అద్వితీయ అవేర్నెస్ నందు, ఈ అద్వితీయమైనటువంటి ఎరుక యందు, బ్రహ్మమందు, ఆత్మయందు, బిధాం ఇవ మన్యమానః, నానాత్వము ద్వైతము ఉన్నట్లుగా, బిధాం ఇవ భేదం ఉన్నట్లుగా, నిజంగా భేదం లేదు, భావించేవాడు ఎవరైతే, మన్యమానః అంటే భావించేవాడు, శతథా సహస్రథా భిన్నః, వందల కొద్దీ వేల కొద్దీ ముక్కలుగా విభజింపబడిన వాడు. ఉపనిషత్తులో చాలాసార్లు వస్తుంది. ఈ విషయం నీకు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 చెక్కలైపోతుంది. అంటే ఏమిటి అర్థం? నువ్వు మనసుతో వర్తిస్తున్నావు, భేదభావంతో వర్తిస్తున్నావు అని అర్థం. నువ్వు ఆత్మను తెలుసుకోలేదు అని అర్థం. 1000 చెక్కలైపోతుంటే ఫిజికల్గా 1000 ముక్కలు అయిపోతుందని కాదు. వందల కొద్దీ వేల కొద్దీ ముక్కలుగా విభజింపబడిన వాడవుతాడు. ఎక్కడా విభజన? మనస్సే విభజన. మనసులో ఎన్నున్నాయండి? వందల కొద్దీ వేల కొద్దీ వేరువేరుతనాలు ఉన్నాయి. అదే శతథా సహస్రథా భిన్నః. అటువంటి వాడెవడు? మృత్యోశ్చ మృత్యుమాప్నోతి. మృత్యువు నుండి మృత్యువుకు మరలా జనన మరణాలను పొందుతున్నాడు. అద్వైతంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఒకే సత్యంలో నానాత్వాన్ని చూడడమే అజ్ఞానం, భేదభావన. అత్ర బిధామివ మన్యమానః. ఇవా అంటే కీలకమైన పదం అది. ఉన్నట్లుగా, భేదం లేదు, ఉన్నట్లుగా చూచేవాడు. బిధామివ మన్యమానః, తాడును చేసి పాము అనుకున్నట్లుగా
ఏకమైన బ్రహ్మమందు నిజంగా భేదం లేదు. కేవలం అపియరెన్స్ మాత్రమే, భ్రాంతి మాత్రమే, అనిపించడమే. నేను వేరు, జగత్తు వేరు, జీవులు వేరు, ఈశ్వరుడు వేరు. ఎన్నొచ్చేయండి? నేను, జగత్తు అమ్మో, అందులో అనంతమైన వచ్చేసాయి జగత్తులో. జీవులు చాలా వచ్చేసాయి. ఈశ్వరుడు మీ కల్పన బట్టి 100 ఈశ్వరుడు, 100 దేవుళ్ళు, ఇంకా ఎక్కువే అనంతమైన దేవుడు. ఒక దేవుడు చాలడుగా మనకి అని ఎవరైతే ఏకత్వాన్ని చూడలేక భేదాన్ని తలపోస్తారో వారే ఈ వాక్యానికి లక్ష్యం. ఏంటవుతుంది వాక్యంలో? శతథ సహస్రధ భిన్న అంటే వారి యొక్క మనస్సు, చిత్తము, చిత్త విచ్ఛిత్తి, విస్ఫోటము, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద మైండ్. శతథ సహస్రధ భిన్నం అంటే సత్యం ఒక్కటే, అబద్ధాలు అనేకం. అబద్ధాలు ఎన్నండి? అనేకం. సత్యం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. అద్వైత స్థితి, ఏకత్వం నుండి మనసు ఎప్పుడైతే జారిపోతుందో అప్పుడు దాని పేరే ప్రపంచం. అదే వందలుగా, వేలుగా కనిపిస్తుంది. మనసు శతథ సహస్రథ ముక్కలైపోయి 100 రకాల, 1000 రకాల కోరికలను పుట్టిస్తుంది. శతథ సహస్రథ భిన్న, వేరువేరు రకాల భయాలు పుట్టుకొస్తాయి. నానాత్వంలో పడి జీవుడు అఖండమైనటువంటి తన స్వరూపాన్ని కోల్పోతున్నాడు. ఇదే మృత్యు చక్రం. మృత్యు అంటే శరీరము పడిపోవడం మృత్యువు కాదండి. చాలా రాంగ్ కాన్సెప్ట్. మృత్యువు అనగా శరీరము పడిపోవుట కానే కాదు. మరి మృత్యు అనగానేమి? ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి. ఇదిగో ఈ మనసులోకి జారిపోవడమే మృత్యు. సనస్సుజాతులు చెప్పారుగా, ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి. అనాత్మలో జారిపోవడమే మృత్యు. అనాత్మను వదిలి ఉండడమే మోక్షము. మృత్యుస్స మృత్యుమాప్నోతి. భిన్నత్వాన్ని, భేదాన్ని చూసేవారికి శిక్ష ఏమిటి? మృత్యువు నుండి మృత్యువును పొందడం, అంటే సంసార చక్రంలో చిక్కుకుపోవడం. ఆత్మకు మరణం లేదు. నేను ఈ పరిమిత దేహాన్ని అని భేదభావాన్ని పెంచుకున్న జీవుడు ఆ దేహం నశించినప్పుడల్లా నేను చనిపోతున్నాను అని అనుకుంటున్నాడు, దుఃఖిస్తున్నాడు, అనంతమైన మృత్యు పరంపరను అనుభవిస్తాడు. అద్వైతంలో మృత్యు అనగా దేహం పడిపోవడం కాదు, స్వరూపాన్ని మరచిపోవడమే మృత్యు. కఠోపనిషత్తు ఏం చెప్తుంది? నృసింహతాపిని ఉపనిషత్తులో వాక్యానికి మూలం బృహదారణ్యకంలో ఇదే ఉంది. మృత్యుశ్చ మృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. కఠంలో కూడా అదే ఉంది. కఠం 2:1-10, 2:11 2 శ్లోకాలు. బృహదారణ్యంలో 4:4-19. ఇవన్నీ కూడా మృత్యుశ్చ మృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. ఎక్కడైతే నానాత్వాన్ని, భిన్నత్వాన్ని చూస్తాడో, ఎక్కడైతే ఆత్మతత్వాన్ని, ఏకత్వాన్ని విస్మరిస్తాడో, మరచిపోతాడో అత్ర పిధామివ మన్యమానః. ఎక్కడ ఈ ఆత్మయందు బిధామివ వేర్వేరుగా ఉన్నదని తలంచినవాడు మృత్యుస్స మృత్యుమాప్నోతి. 10 ఉపనిషత్తులు ఏకంగా ఒకే మాట చెప్తున్నాయి. మృత్యు అంటే ఏమిటి? వివేక చూడమణిలో సనత్సుజాతీయుల వారి వాక్యాన్ని కోట్ చేశారు. 321. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. బ్రహ్మనిష్ట యందు ప్రమాదము వలదు. ప్రమాదం అనగానేమి?
స్వరూపాన్ని మరచిపోవడం. ప్రమాదాత్ భ్రంశ భ్రంశాన్ మృత్యురిత్యాహ భగవాన్ సనత్సుజాతన. ప్రమాదం అంటే ఈ స్వరూపము నుండి జారిపోవడమే మృత్యువు అని భగవాన్ సనత్సుజాతులు చెప్పారు. గీతలో ఏం చెప్పారు? 18వ అధ్యాయంలో సర్వభూతేషు ఏనైకం భావం అవ్యం ఈక్షతే తజ్ఞానం విద్ధి సాత్వికం. ఏకత్వాన్ని చూచేటటువంటి జ్ఞానమే సాత్విక జ్ఞానం. అది అన్వయం. వ్యతిరేకం పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్. ఏదైతే భిన్న భావముగా ఉన్నటువంటి ఆలోచనయో తజ్ఞానం విద్ధి రాజసం. అది రాజసిక జ్ఞానము. అదే శతథ సహస్రథ చూసేదే రాజస జ్ఞానము. ఏకత్వంగా చూసేదే సాత్విక జ్ఞానము. నానాత్వాన్ని చూసే ఈ రాజస గుణమే మనిషిని కర్మలలో బంధించి జనన మరణాలకు కారణమవుతుంది. మృత్యోస్స మృత్యుమాప్నోతి. ఆత్మబోధలో అజ్ఞానం వలనే మనిషి తానేదో లోపించిన వాడిలా భావించి కోరికల వలలో పడతాడు. తాడును చూసి పూలమాల, నీటిధార అనేక విధాలుగా ఎలా భ్రమిస్తాడో అజ్ఞానం వలననే ఒకే బ్రహ్మాన్ని నానా రకాలుగా నానాత్వంతో చూచి భయకంపితుడై దుఃఖశోకితుడై దుఃఖ నిమగ్నుడై సంసారం అనే మృత్యువును తనకు తానుగానే ఆహ్వానించుకుంటున్నాడు. దేహంతోనూ ప్రపంచంతోనూ తాదాత్మ్యం చెంది రెండవ వస్తువు ఉన్నది అని నమ్మడమే ద్వితీయాద్వై భయం భవతి. సమస్త దుఃఖాలకు సుఖాలకు మూల కారణం. ఎక్కడైతే తనకంటే భిన్నమైనది లేదో అక్కడ ఆశ లేదు, భయం లేదు, మృత్యువు లేదు, అమృతత్వమే గలదు. నిన్నటి వాక్యం ఏమిటి? అది ఇది వరుసగా అవిద్య నిందా ప్రకరణం కదా. అధయో అన్యాం దేవతాం ఉపాసతే ఓ అన్యోస అసౌ అన్యో అహమస్మితి. దేవత వేరు, నేను వేరు అనే భావంలో పూజించేవాడు, ఉపాసించేవాడు నసవేద, వాడు ఏమీ తెలిసినవాడు కాడు. అజ్ఞాని యథా పశు, అటువంటి వాడు పశువు. ఇక్కడేంటన్నారు? బుర్ర 1000 చెక్కలైపోతుందిరా. నువ్వు నానాత్వాన్ని చూసావా? 1000 చెక్కలైపోతుంది. బుర్ర 1000 చెక్కలైపోతుందంటే మనస్సే నానాత్వాన్ని చూస్తుందని అర్థం. అత్ర పిథామివ మన్యమానః సప్తథా సహస్రథా భిన్నో మృత్యుశ్చ మృత్యుమాప్నోతి. అహమస్మి అహమస్మి అహమస్మి. మృత్యోస్స మృత్యుమాప్నోతి యయః నానే పశ్యతి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన. ప్రమాదాత్ భ్రంశాన్ మృత్యురిత్యాహ భగవాన్ సుజాతః. అహమస్మి అహమస్మి అహమస్మి. భిన్నత్వమే సంసారము, ఏకత్వము స్వరూప జ్ఞానమే మోక్షం. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.